మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేయించిందని తెలుస్తున్నది. ఇది వాస్తవ పొజిషన్. ఆయన మీద కూడా మీరు చూడండి, శరణ్ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి. దొంగ డాక్యుమెంట్స్ ఇచ్చిన కేసెస్. అదే తిరిగా ఈయన కంపెనీ పెట్టి ఇండస్ట్రీ పైన రాధా టీఎంటీసీ సీల్ సప్లై చేయటం, అందులో బోకస్ పిటిషన్స్, షేక్ లెటర్స్, షేక్ బ్యాంక్ గ్యారెంట్లు అన్ని కేసెస్ ఉన్నాయి. ఆయన భార్య కూడా పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు, భార్య పేరు మీద కూడా. అంటే ఇవన్నీ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా పోలీస్ స్టేషన్లో చాలా కేసెస్ ఉన్నాయి ఆయన మీద. అసంటి వ్యక్తి డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ మోసం చేసి అసంటి వ్యక్తిని దయచేసి మీరు ప్రోత్సహించొద్దనేది నా విజ్ఞప్తి. ఇంకా చాలామంది ఎన్ఆర్ఎస్ను మోసం చేసిన వ్యక్తి ఆయన. నేను రాజకీయాల్లో ఉన్నా, 40 ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నడూ కూడా ఈ ల్యాండ్ జోలికి కానీ నేను పోను. ఎవరన్నా దగ్గర వాళ్ళు వస్తే న్యాయం చేయండి, ఎటు న్యాయం ఉంటే అటు చేయమని చెప్తా తప్ప పలానా వాళ్ళకు సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా మచ్చలేదు. నన్ను ఎన్నో ప్రభుత్వాలు ఇరికేయాలని ప్రయత్నం చేసినాయి. నేను ఎన్నడూ కూడా ఎక్కడ కూడా నేను ఇరకలేదు. ఇరికిచ్చే ప్రయత్నం చేసినా నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, వాస్తవాలు తెలుసుకొని నేను ప్రెస్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో తొందరపడి నా మీద వీళ్ళు ఆరోపణ చేసినప్పుడు దయచేసి కొంత వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రెండవది, ఈ ఇళ్ళ కూడా నాకు దీంట్లో సంబంధం లేదు. ఆ విజయ్ నాకు బంధువు అని చెప్తాను. ఒక నిమిషం రండి. ఆయన చెప్పింది ఏంటి, దయాకర్ రావు బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్. మీరు ఇదన్నా ఒక్కసారి తెలుసుకోండి. ఆ విజయవాడ ఆయన మా క్యాస్ట్ కూడా కాదు, కాపు అంటున్నారా. మీరు అసంటివి కూడా బంధువు అని నా తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ కూడా పొలిటికల్గా ఎవరు లబ్ధి పొందాలనేది, నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. సరే, మీకు తెలుసు, నేను ఎన్నో కేసులు ఎదుర్కొన్నా. రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో చూశారు మీరు. నన్ను ఒబ్లాపురంలో పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టారు. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వరంగల్లో కూడా కొంతమంది ఆ రోజు ల్యాండ్ కబ్జాలు చేస్తే, నేను ధర్నాలు చేస్తే నేను జైల్లో పోయాను. ఉద్యోగ పేరులో కూడా జైల్లో పోయాను. ప్రజల కోసం నేను పోరాటం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ప్రజలకు కానీ ఎవరికి కూడా అన్యాయం చేసిన చరిత్ర లేదు. కావాలని సృష్టించి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే దయచేసి దీన్ని వివరణ చూసి ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా రాయాలి. ఆ విజయ్ది కూడా మీరు ఒక్కసారి, ఆయన కూడా అమెరికా నుంచి పంపించాడు విజయ్. ఆయన వీడియో నాకు ఆయనే ఫోన్ చేసిండు. ఆయన నాకు ఎవరో కూడా సరిగ్గా పరిచయం లేదు. ఏదో నా దగ్గరికి ఒకసారి వచ్చిండట, నాకు ఫోన్ చేసి నా వీడియో పంపిస్తున్నా అన్న, నేను ప్రెస్ మీడియాకు కూడా అందరికి కూడా పంపిస్తున్నా, వీడియో ఒకసారి చూడు అని ఆ వీడియో కూడా పంపించారు. ఒక వీడియో మీరు అందరూ కూడా చూడవచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రెస్ మీడియాలో కూడా తెలియజేయవచ్చింది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను విజయ్ మాట్లాడుతున్నాను, ఎడిషన్ లీడర్స్ నుంచి. ఈరోజు ఉదయం కొంతమంది మన మిత్రులు నాతో ఒక వీడియో షేర్ చేయడం జరిగింది. అందులో ఈ శరణ్ చౌదరి, వట్టేపల్లి శరణ్ చౌదరి అనే ఒక అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, మీరు నాకు నా కంపెనీలో నాతో పాటు పెట్టుబడి పెట్టండి, నాకు ఒక 20 కోట్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి, మీకు అధిక లాభాలు ఇచ్చి మీకు రిటర్న్స్ ఇస్తాను, మీ ఇన్వెస్టర్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది
అట్లాగే మాకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి అని మాకు చెప్పి మాకు దొంగ డాక్యుమెంట్లు చూపించి ఎన్ఆర్ఐస్ అయిన నేను ఎన్ఆర్ఐ అయిన